ఈ రోజు గోదావరి సీరియల్లో ఎపిసోడ్ విషయానికి వస్తే పాపము అలకనంద వాళ్ళు వీళ్ళొచ్చేసి వీళ్ళ మేనత్త వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వామైతే సూటిపోటి మాటలు భలే తిడతా ఉందబ్బా. అందుకే లైఫ్ లో ఎవరు బంధువుల ఇంటికి పోకూడదు. అందరు బంధువులు ఒకేగా ఉంటారని నేను చెప్పలేను, కానీ కొంతమంది బంధువులు అయితే అలాగే ఉంటారు. వాళ్ళ ఇంటికి అసలు పోకూడదు. ఆమె అయితే సూటిపోటి మాటలు భలే తిడతా ఉంది. ఆమె అయితే ఇంకా వీళ్ళైతే అక్కడికి వెళ్ళి ఉంటారు. ఆ చిన్న పాపకి కూర కావాల్సి వచ్చి అక్కడ కాకరకాయ కూర చేస్తుంది. ఆ కూర నాకు సహించదమ్మా అని చెప్పేసరికి అలకనంద ఉండి ఇంకేమి కూరలు లేవా అంటే మీకోసం చేస్తారు, పంచభక్ష పరమాణాలు చేస్తారా, లేవు అని చెప్పేసరికి మిమ్మల్ని చేయమని చెప్పలేదు, మేమన్నా వెళ్ళి చేసుకుంటాం వంట రూమ్లు అంటే వంట రూమ్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు, మీరంతా రాయల్ ఫ్యామిలీ, మేమేదో మిషన్ కుట్టుకునే ఫ్యామిలీ, అయినా సరే మా ఇంటికి మా వంట రూమ్లోకి రావడానికే వీలు లేదని చెప్పేసి అయితే వాళ్ళ మేనత్త అయితే మాట్లాడుతుంది. అంతేప్పుడు అలకనంద వచ్చేసి ఇదిగో చూడు, నేను అమెరికాకు పోయిన తర్వాత డాలర్లతో కొడతాను నేను అని చెప్పేసి, అసలు నీకు డాలర్ అంటే తెలుసా అని అడుగుతుంది వాళ్ళ మేనేజర్ తోటి. నీకు పెళ్ళైనప్పటి సంగతులే, నీకు ఎప్పుడు పెళ్లి కావాలా, నువ్వు ఎప్పుడు అమెరికాకు పోవాలా, ఎప్పుడు డాలర్లు సంపాదించాలా, ఎప్పుడు డాలర్లు కొట్టాలా, అయినప్పుడు సంగతులే, అవును అయినా నీకు పెళ్ళేం కాదులే అన్నట్టయితే మాట్లాడుతుంది అనమాట. కానీ మనం అలకనంద అది పొగరు అని అనుకుంటాం, కానీ అలకనంద అది పొగరు కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. అది ఖచ్చితంగా కొత్త కొరికి ఉంటుంది. ఆ ప్లేస్ లో నేను మీ ఇంటికి మేము రాము అని చెప్పేసి వచ్చేసేదాన్ని నేనైతే. అలాగే బిహేవ్ చేస్తుంది ఆమె. అంతలోపల మురళి అయితే వస్తాడు. వచ్చేసి ఎందుకమ్మా వాళ్ళని అలా అంటున్నావు, పోనీ వాళ్ళ వంట రూమ్లోకి వెళ్ళి చేసుకుంటారు కదా అంటే, లేదురా, సామాన్లు ఎవరు కొని పెట్టారు చేయడానికి, అక్కడ ఏమన్నా మూట్ల సామాన్లు ఏమైనా ఉన్నాయా చేసుకోవడానికి అయితే వీల్లేదు అన్నట్టు మాట్లాడుతుంది. అంతలోపల జానుకి అయితే భలే కోపం వస్తుంది. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, భలే నచ్చింది అబ్బా. బంధాలు అనేది తెంపుకోవడము చిటికలో పని, వితిన్ సెకండ్ల బంధాలు తెంపుకోవచ్చు, కానీ సహనంతో ఉన్నాను నేను, బంధాలు నిలబెట్టుకోవాలనే నేను చూస్తున్నాను అని చెప్పేసి జాన్ అయితే చెప్తుంది. ఆ మాట అయితే నాకు బాగా నచ్చింది. అవును, బంధాలు తెంచుకొని రావడము వితిన్ సెకండ్ల పని, కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం అసలు. కానీ అమ్మో, వాళ్ళ మేనత్త లాంటి మేనత్త చచ్చిపోతారు ఎవరింట్లో కానీ ఉంటే. ఆమె అంత భయంకరంగా నచ్చబెడతా ఉంది. ఆమె వచ్చేసి ఇక పాపమ్మ మురళి ఉండేసి సరే నేను బయటకు వెళ్ళేసి తీసుకొస్తానులే అని చెప్పి, అప్పటికే వాళ్ళకి ఆకలేస్తా ఉంటుంది. బయటకు వెళ్ళి తీసుకొస్తానులే అని చెప్పేసరికి అప్పటికి వాళ్ళమ్మండి ఇదే అలవాటు అయిపోతుంది, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళి తీసుకొస్తే మళ్ళీ అలాగే చేయాలనిపిస్తుంది, అలాగే అడుగుతారు వాళ్ళు అని చెప్పి అనేసరికి మురళి ఏం పట్టించుకోడు, నువ్వు కొంచెం కామ్గా ఉండుమా అని చెప్పేసి మురళి అయితే బయటకు అయితే వెళ్ళిపోతాడు. ఇంకా సూర్య వాళ్ళని చూపిస్తారు. సూర్య వచ్చేసి నిన్న వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంటే కట్ చేస్తా ఉన్నాడు కదా, నిదానంగా వస్తాడు. ఇంట్లోకి వచ్చి అమ్మ కోపంగా ఉందా ఎలా ఉందా అని తొంగి చూస్తే వాళ్ళమ్మ హాల్లో కూర్చో ఉంటుంది. అంటే ఇంట్లో అగ్నిపర్వతం ఏమీ లేదనమాట అని చెప్పేసి, సరే వెనక నుంచి పోదామని చెప్పేసి వెనక నుంచి పోయేసి వంట రూమ్లో కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు, అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అనేసరికి వాళ్ళ అమ్మ అయితే కోపంగా ఉంటుంది. సూర్య వాళ్ళ అమ్మ ఏమ్మా ఆకలేస్తుంది రామా అనేసరికి, నీకు తిండి పెట్టడానికే అమ్మ కావాలా, నువ్వు మారిపోయావు, నీ బిహేవింగ్ మారిపోయింది అని చెప్పేసి అంటుంది. నేనేం మారానమ్మా అంటే, నేను నిన్న కాల్ చేస్తే కాల్ కట్ చేసావు, ఆ అమ్మాయి దగ్గర ఉన్నావు, నువ్వు ఒక అమ్మాయి కోసము నా కాల్ నువ్వు లిఫ్ట్ చేసావా అని చెప్పి నాకు చాలా బాధగా ఉంది అనేసి ఆవిడైతే బాధపడుతుంది. అదేమీ లేదమ్మా, నాకు నువ్వే ఇంపార్టెంట్ అమ్మా అంటే, అది ఊరికి నీకు మాటల వరకే చెప్తున్నావు కానేసి నీకు నేను అంత ఇంపార్టెంట్ కాదు, నాకైతే మాత్రం నా ప్రాణం అంతా నువ్వే, నీ తర్వాతే నాకు ఎవరైనా, కానీ నీవు మాత్రము నన్నంత పట్టించుకోవట్లేదు, నాకు పైగా అబద్ధాలు కూడా చెప్తున్నావు, అది కూడా ఒక అమ్మాయి కోసం నువ్వు నాకు అబద్ధాలు చెప్తున్నావు అనేసి పాపము ఆవిడైతే చాలా బాధపడుతుంది. ఈ అమ్మాయి అంటే పడదే కానీ కొడుకు అంటే ఆమెకి చాలా ఇష్టం. ఆమెకి ఇతను కూడా అమ్మ కూర్చి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒంటరి ఉమెన్ గా అతన్ని పెంచి పెద్ద చేసింది, అందుకే అతనికి అమ్మ అంటే చాలా ఇష్టం. అతనికి అమ్మ మాట జవదాటుడు అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో మాత్రమే అమ్మ మాట వింటాడు, కానీ కొన్ని విషయాల్లో మాత్రమే వినడు, తనకి నచ్చినట్టే చేస్తుంటాడు. అలాగే ఉండాలా. ఇంకపోతే బాధపడతా ఉంటుంది. ఇంకా కట్ చేస్తే జాను వాళ్ళని చూపిస్తారు. జాను వాళ్ళు వచ్చేసి ఇంకా అతనైతే ఫుడ్ అయితే తీసుకొని వస్తాడనమాట తినడానికి. దోశలు అన్ని తీసుకొని వచ్చిన తర్వాత అందరికీ ఒక్కొక్క ప్యాకెట్ తీస్తారు. ఇంకా వాళ్ళ నాయనమ్మ ఉండేసి నాకు వద్దు, నాకు ఆకలి లేదు అనేసరికి జాను ఉండేసి ఎందుకు ఆకలి లేదు, ఇప్పుడు టైం ప్రకారం మనకి ఆకలి ఇస్తున్నది అంటే, ఆకలి సిన్సియర్ డ్యూటీ చేస్తున్నది కదా, మనం కూడా సిన్సియర్ డ్యూటీ చేసి టైం ప్రకారం తింటాము, మనం కూడా సిన్సియర్ నిరూపించుకోవాలి కదా, తిను అని చెప్పేసి
ఆవిడ తినిపిస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి ఇప్పుడు నాకు చాలా బాధ వేసింది, ఆ పాప ఆకలి అని చెప్పేసరికి నాకు చాలా బాధ వేసింది, కన్న బిడ్డలకి అన్నం పెట్టుకోలేని స్థితిలో ఉన్నాను, నాకైతే నిజంగా చచ్చిపోవాలనిపిస్తా ఉంది అనేసి వాళ్ళ అమ్మ అనేసరికి జాను ఉండే అదేమీ లేదమ్మా నువ్వు తినమ్మా అని చెప్పి బుజ్జగించి తినిపిస్తుంది. ఇంకా అలకనంద తినదు. తినకుండా ఉండేసరికి అక్కడ మురళి ఉండేసి అమ్మకి అన్నం పెట్టాలి కదా, అమ్మ తినలేదు అన్నము అని చెప్పేసరికి ఇంకా తీసుకొచ్చి ఇంకా జాబీలమ్మ నీకు అంత కోపమా అన్న సాంగ్ వేసుకొని, ఇక్కడేమో సూర్య ఏమో వాళ్ళ అమ్మకి అన్నం తినిపిస్తాడు. ఇక్కడ ఏమంటే ఈ అలకనంద అలిగింది కదా, ఆ అమ్మాయికి అన్నం తినిపిస్తారు అనమాట. అదే ప్రేమలో అభిమానాలు అంటే. తినకుండా ఉంటే సరేలే మిగిలిందిలే ఎత్తి పెట్టుకొని రేపటికి తినడం కాదు. కొంతమంది ఉన్నారులే ఈ రోజు ఆకలి లేదు అంటే మిగిలిందా సరే రేపటికి మాకు యూజ్ అవుతుంది అని ఎత్తి పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా పక్కన వాళ్ళు కూడా అన్నం తినాలి కదా అనేసి ప్రేమగా అన్నం పెడతారు, వాళ్ళకి పర్వాలేదు. ఇంకా పెట్టేసినాక అంతా అయిపోయినాక జాను పాపము ఏడుస్తా పాత ఇల్లు ఉంది కదా ఆ ఇంటి దగ్గరకు వచ్చేసి ఏడుస్తా ఉంటుంది. నాన్న నువ్వు ఆ బాధ్యతల గురించి చెప్తున్నావు అనుకున్నాను నాన్న, ఎందుకంటే నాయనమ్మకి ఏమి తెలియదు, అమ్మకి ఏమి తెలియదు, అలకనందాకి ఏమి తెలియదు అంటే బాధ్యతలు నేర్పిస్తున్నావు అనుకున్నాను, కానీ నాకు బాధ్యతలు అప్పచెప్పిపోయావు అని చెప్పి నాకు తెలియదు నాన్న అని చెప్పేసి ఆ గతమంతా తలుచుకొని ఆ ఇంటి దగ్గర కూర్చొని బాధపడతా ఉంటుంది. పాపం ఏం చేయాలో అర్థం కాదు అమ్మాయికి, కానీ ధైర్యంగా నిలబెట్టుకునేది మాత్రము జాను అబ్బా. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతున్నది అంటే సింహాద్రి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఇప్పుడు మీరు రసీదులు కట్టారు కదా, బిల్లు కట్టినందుకు అదే బ్యాంకులో లోన్ అందుకు బిల్లు ఉంటుంది, దానికి రసీదులు ఉంటుంది కదా, ఆ రసీదులన్నీ నాకు ఇవ్వండి, నేను పోయి రామారావు మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, మీరు మాత్రం డబ్బులు కట్టినందుకు సాక్ష్యం చెప్పండి చాలు అని చెప్పి అడుగుతుంది. చూడాలి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనే విషయము. ఇదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్. ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్ నమస్తే.